A future star announces herself. The first 100 of the ICC Under-19 Women's T20 World Cup. From the bat of the brilliant G. Trisha. From Bhadrachalam to the Biomass Oval. It's a moment that she will remember. Boundary. భద్రాచలం పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది సీతారాముల వారి ఆలయం. ఇప్పుడు మరో విశిష్టత నెలకొల్పింది గొంగడి త్రిష. గొంగడి త్రిష అండర్-19 ప్రపంచ వరల్డ్ కప్లో మొట్టమొదటి సెంచరీ చేసి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. భద్రాచలం నుంచి ఇదే గ్రౌండ్లో తను ప్రాక్టీస్ చేసి ఎన్నో మ్యాచ్లు ఆడి తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకొని అండర్-19 సెలెక్ట్ అయ్యి ప్రపంచ కప్లో సెంచరీ సాధించడం వల్ల యావత్ ప్రపంచం అయితే ఈ గొంగడి త్రిష ఎవరు, ఆమె గురించి అడుగు. త్రిష 2009లో మొట్టమొదటిసారిగా సుబ్రహ్మణ్యం గారి దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకుంది. మనతో పాటు కోచ్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అసలు త్రిష జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏమో అని తెలుసుకుందాం. చెప్పండి, త్రిష మీకు ఎప్పుడు పరిచయం అయింది, కోచింగ్ తీసుకున్నానికి ఎలాంటి మెలకువలు నేర్పారు? 2009లోని ఈమెకి ఇక్కడ మనకు భద్రాచలం గ్రౌండ్లో క్రికెట్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 5 ఏళ్ళ వరకు ఇక్కడ నిరంతరాయంగా మనకు క్రికెట్ కోచింగ్ ఇవ్వడం జరిగింది మన భద్రాచలంలోని. ఇప్పుడు మలేషియాలో జరుగుతున్నటువంటి అండర్-19 వరల్డ్ కప్లోని సెంచరీ కొట్టి 3 వికెట్లు తీసుకుని వన్ సైడ్ మ్యాచ్ చేసి ఇండియా టీంని గెలిపించడం అనేది చాలా అభినందకరంగా ఉంది. ఇలాంటి మారుమూల ప్రాంతం నుంచి ఇండియా స్థాయికి క్రికెట్ ఆడటం అనేది మాకు చాలా సంతోషకరం. అలాగే ఇండియన్ టీం కూడా క్రికెట్ ఆడాలని మేము కోరుకుంటున్నాం. మీ అకాడమీ నుంచి ఇంకా ఎంతమంది కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? మా అకాడమీ నుంచి మొట్టమొదటి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది త్రిషతోటి. ఆమెకి 5 ఏళ్ల ప్రాయం నుంచి నేను కోచింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అండర్-19 అండర్-15 ఇంకొక పాప ఒడిశాకి ఒకళ్ళు ఆడుతున్నారు. అట్లా మన స్టేట్కి అండర్ SGF కానీ ఇది కానీ చాలామంది డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ పిల్లలు చాలామంది ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళు చాలా బాయ్స్లో కూడా అండర్-14 స్టేట్ టీంకి ఆడటం అనేది స్టేట్ ప్రాబల్స్లో ఉండటం అనేది. అయితే గొంగడి త్రిష పర్ఫార్మెన్స్ కానీ ఆట తీరుని బట్టి మీరు త్రిష ఈ స్థాయికి వస్తుందని మీరు ఊహించారా? 2009 టైంలోని ఉమెన్స్కి అనేది క్రికెట్ అనేది లేదు, అంత స్థాయి ఎంకరేజ్మెంట్ అనేది లేదు, అట్లా క్రికెట్ ఆడతారనే ఉద్దేశం లేదు. ఇక్కడ అదే మన భద్రాచలంలోని క్రికెట్ ఆడిపిస్తూ ఉంటే అమ్మాయిలు క్రికెట్ ఏంటి అనే సిచ్యువేషన్ నుంచి మన ఫ్యూచర్లో మా నాన్నగారు ముందు చూపుగా ఆలోచించి ఇండియాకి ఉమెన్స్ కూడా క్రికెట్ డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో క్రికెట్లో జాయిన్ చేయటం. నేను కూడా బేసిక్స్ కాడి నుంచి పిల్లలు విత్ బాయ్స్తో ఎలా ఈక్వల్గా గేమ్ ఎట్లా ఉండాలో ఆమెకు కూడా ఆ స్టాండర్డ్లో గేమ్ నేర్పించడం అనేది జరిగింది. ఈ మెలకువలు స్టార్టింగ్ మెలకువలు అనేది ఆమెకి 10 ఏళ్ళు వచ్చేసరికి హైదరాబాద్లో మన అండర్-14కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఇది గొంగడి త్రిష గురించి గురువుగారు సుబ్రహ్మణ్యం గారు చెప్తుంది. ఇదే గ్రౌండ్లో ఓనమాలు నేర్చుకొని నేటి ప్రపంచ పిక్చర్లో అభ్యర్థపరుస్తున్న త్రిష లాంటి యువ క్రీడాకారిని ఆదర్శంగా తీసుకొని మరెందరూ మహిళా క్రీడాకారులు క్రికెట్ వైపు రావాలని, ఇలాంటి ఎన్నో ఘనతలు త్రిష సాధించాలని కోరుకుందాం. అనిల్ కుమార్, BCM 10 న్యూస్, భద్రాచలం గ్రౌండ్. నిజంగా ఈరోజు భద్రాచలం ప్రజలందరూ పండగ వాతావరణం ఉంది. ఎందుకంటే భద్రాచలంలో పుట్టిన బిడ్డ భారతదేశాన్ని తరపున ఆడి కీర్తిప్రచ ప్రపంచ దేశాల్లో భద్రాచలం అని ఒక కామెంటేటర్ ప్రపంచ దేశాలను ఏ విధంగా చెప్పిందంటే అది భద్రాచలంలో పుట్టినందుకు మీ అందరం గర్వపడుతున్నాం. అట్లాగే ఆమెను కూడా తండ్రి రామిరెడ్డి ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి ఆస్తులమ్మి ఆమెను దేశానికి అందించాలి క్రీడాకారిణిగా, భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా స్థాయి పొంచాలని చెప్పి భద్రాచలం నుంచి తీసుకెళ్లి ఆమెను జాగ్రత్తగా హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యి ఆమెను ప్రపంచ దేశాలను గర్వపడే విధంగా తర్ఫీదును పొంది ఇండియా తరపున ఆడే విధంగా చేసి ఈరోజు ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా చేసినందుకు వాళ్ళ కుటుంబానికి శుభాకాంక్షలు చెప్తున్నాం. భద్రాచల ప్రజలను గర్వపడే రోజు ఈరోజు. భద్రాచలంలో ఎన్నో టోర్నమెంట్లు, ఏజెన్సీ ఏరియాలు ఏం వసతులు లేకుండా ఇక్కడ జరిగే చిన్న టోర్నమెంట్ జరిగేది. భద్రాద్రి కమిటీ రాష్ట్ర స్థాయిలో భద్రాద్రి కప్ టోర్నమెంట్ జరిగినప్పుడు రామిరెడ్డి ఆడేవాడు కూడా కాదు, అప్పుడు పెళ్లి కూడా కాలే. అది చూసి ఆ క్రికెటర్ని చూసి స్ఫూర్తి పొంది వాళ్ళ అమ్మాయిని క్రికెటర్కి తేయాలి, దీనివల్ల ఎంతో దేశానికి సేవ చేయాలని ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ఎవరైనా అమ్మాయిని డాక్టర్నో ఇంజనీర్నో ఇంకేదో చేయాలనుకుంటారు. కానీ ఇతను క్రికెటర్గా ఎంత కాంపిటీషన్ క్రికెటర్గా దేశానికి ఆడాలనే సంకల్పంతో దృఢ సంకల్పంతో ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఆమెను చాలా ధైర్యంతో పెంచి ఆమె కూడా చాలా స్పోర్ట్స్మెన్ మంచిగా నేర్చుకొని
తండ్రిని, భద్రాచలం ప్రజల్ని, అందరినీ గర్వకారణమైన త్రిషకి మరీ శుభాకాంక్షలు. త్వరలో ఇండియా మెయిన్ టీం కూడా సెలెక్ట్ కాబోతా ఉంది. ఆమె ఇండియా తరఫున సెలెక్ట్ కాబోయిన తర్వాత ప్రపంచం ఇంకా భద్రాచలం ఇంకా ప్రఖ్యాతులు పొంది భద్రాచలం పేరు ప్రపంచమంతా మారుమోగినం చేసే త్రిషకి మరీ శుభాకాంక్షలు. వాడి కుటుంబ సభ్యులు ఆరోగ్యరాలని, త్రిషకు ఆరోగ్యరాలని, ఎవ్రీథింగ్ అంతా ఓకే. భద్రాచలం అందరూ హ్యాపీ పండుగ. ఆ సందర్భంగా ఇప్పుడు మేము భారీ లెవెల్లో ర్యాలీ చేయబోతున్నాం భద్రాచలం ప్రజలందరినీ కూడా. వాళ్ళందరికీ మరీ శుభాకాంక్షలు. వీఆర్ ఫీల్ వెరీ 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 హ్యాపీ. పట్టణానికి చెందిన గొంగడి త్రిష ఈరోజు వరల్డ్ కప్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో మరి రికార్డు స్థాయిలో 53 బంతుల్లో 100 పరుగులు సాధించి సెంచరీ సాధించి ఈరోజు వరల్డ్ కప్ రికార్డు నమోదు చేయడం జరిగింది. ఒక భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి త్రిష దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మెరవటం అనేటువంటిది ఒక పట్టణంలో ఉన్నటువంటి ఒక క్రీడాకారుడిగా, నెహ్రూ కప్ వ్యవస్థాపకుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. గొంగడి త్రిషకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సంఘీభావంగా ఇంకా మున్ముందు ఇంకా అనేక ఉన్నత శిఖరాలు గొంగడి త్రిష రాబోయేటువంటి కాలంలో భారత జట్టుకు సెలెక్ట్ కావాలని, ఆ గొంగడి త్రిషకు కావలసినటువంటి శక్తియుక్తులు భద్రాద్రి రాముడు ప్రసాదించాలని మనసారా కోరుతూ ఉన్నాం. గొంగడి త్రిష ఎక్కడ చూసినా గొంగడి త్రిష అంటున్నారు. అసలు ఈ గొంగడి త్రిష ఎక్కడి నుంచి వచ్చింది అనేది అందరూ ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. ఇదే భద్రాచలంలో గ్రౌండ్లో చిన్నప్పుడు ఓనమాలు నేర్చుకొని స్థానిక క్రికెటర్ సుబ్బు దగ్గర కోచింగ్ నేర్చుకొని అంచెంచెలు ఎదుగుతూ హైదరాబాదు, దాని తర్వాత బాంబే అలా వెళ్ళి కోచింగ్ తీసుకొని ఇండియా అండర్-19 ఆడుకుంటూ ఈరోజు ప్రపంచ కప్ని ఆడుతుంది త్రిష. వాళ్ళ నాన్నగారు రామిరెడ్డి గారు జిమ్ని నడుపుతూ తనకి క్రికెట్పై ఎంత పిచ్చి ఉందంటే కూతురు కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి చాముండేశ్వరనాథ్ అందరి ప్రోత్సాహం తీసుకొని ఈరోజు త్రిషాని బాగా క్రికెట్ ఆడిపించి 100 రన్లు 3 వికెట్స్ కొట్టి తీసుకుంది అంటే అది మామూలు విషయం కాదు. అది మనందరికి గర్వకారణం. భద్రాచలంలో త్రిష ఉందని చెప్పడానికి ఒక క్రికెటర్గా నేను చాలా సంతోషిస్తున్నాను. భద్రాద్రి కప్పు, నెహ్రూ కప్పు తదితర టోర్నమెంట్స్ ఎన్నో పెట్టాము. ఎక్కడెక్కడ అంబాడి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా వీళ్ళందరూ స్థానిక ఆడారు. మిథాలి రాజు కూడా వచ్చి ఆడింది. ఈరోజు ఉమెన్ క్రికెటర్ అయిన త్రిష మన ముందు ఎదిగి మనందరి కోసం భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తుందంటే భద్రాచలం క్రీడాకారులుగా, భద్రాచలం క్రికెటర్గా మనం చాలా గర్వించాల్సిన విషయం. ఈ క్రెడిట్ అందరికీ కూడా భద్రాచలంలో ఎవరైతే ఉన్నారో అందరికీ ఈ క్రెడిట్ దొరుకుతుంది. బెస్ట్ ఆఫ్ లక్ త్రిష అప్కమింగ్ టు ఇండియన్ టీమ్.